హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. మీకు క్వశ్చన్ తెలుసా? అల్లు మాయది నేను చెప్పే మాటలు ఈ రెండు ప్యారల్గా ఉంటాయి తెలుసా మీకు? దాంట్లో మా దిల్ రాజు మా అన్నను కూడా కలుపుకోవచ్చు. ఈ అల్లు మాయ దిల్ రాజు అన్న నాది ఒకటే పద్ధతి. అల్లు మాయ ఏంటి? నేను సినిమా ఇండస్ట్రీలో బిజినెస్సే చేస్తాను, ఎవరైనా బిజినెస్లే చేస్తారు, కోట్లు కోట్లు పెట్టి ఏదైనా ఉచిత సేవలు చేస్తామా అని చెప్పేసి అల్లు మాయ అంటాడు. సేమ్ దిల్ రాజు అన్న కూడా అదే అంటాడు, నేను బిజినెస్సే చేస్తున్నాను ఇక్కడ. అవునబ్బా, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టుకున్నాను, బ్యానర్లు పెట్టుకున్నాము, ఇంతమంది డైరెక్టర్లను పరిచయం చేస్తున్నాను. బిజినెస్లు చేయక నా సినిమాలు వచ్చినప్పుడు నా సినిమాలే థియేటర్లను వేసుకోక మీ సినిమాలు వేస్తామా? మొత్తం వ్యవస్థ అంతా నేనే పెట్టుకున్నాను ఇక్కడ. ముందు మా వాటికే ప్రయారిటీ ఉంటుంది, మా సినిమాలకి ప్రయారిటీ ఉంటుంది అని చెప్పేసి మన దిల్ రాజు అన్న. సో నేను కూడా ఎప్పుడు అదే అంటుంటాను. ఇక్కడ సోషల్ మీడియాలో ఎవరు ఏ పనులు చేసినా, సినిమా ఇండస్ట్రీలో ఎవరే పనులు చేసినా కూడా బిజినెస్లే జరుగుతాయి. మీ పెంటాపారాలు పెట్టుకోవద్దు, ఎవరు సోషల్ సర్వీస్ చేయడానికి ఉండరు. నా రూల్స్ ఇలాగే ఉంటాయి, నేను ఇలాగే ఉంటాను, నా సినిమాలు ఇలాగే చేస్తాను, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేస్తాను, నేను ₹1 ఇవ్వడం ఉండదు, తీసుకోవడం ఉండదు, ఫ్రీ సర్వీసులు ఉంటాయి, టాలెంట్ ఉన్న వాళ్ళు రావచ్చు, వాళ్ళని ప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నా స్టైల్లో నేను ఉంటాను. అందరిది ఒకటే పద్ధతేగా. నేను నా కండిషన్స్లో ఉండి నేను జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేస్తున్నాను. సో ఏవో థియేటర్లు ఆపుతామనో, అవేనో ఇవ్వనో, రిలీజ్ ప్రాబ్లమ్స్ ఏవో 100 రకాలు నేను ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాను. వాటిని మొత్తం బ్లాస్ట్ చేసుకుంటూ నేను సొల్యూషన్స్ తీసుకుంటూ నా సినిమాలను లైనప్గా వన్ బై వన్ మొత్తం అంతా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాను. ఎవరు ఆపలేని విధంగా నా ప్లానింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇది ఫస్ట్ పాయింట్. మా దిల్ రాజు అన్నేమో వీళ్ళతో కుమ్మక్క అయిపోయి, ఏది ఐకాన్ బాబుతోనూ మా అల్లు మాయతోనూ కుమ్మక్క అయిపోయి సినిమా ఇండస్ట్రీని మొత్తం అరచేతిలో పెట్టుకోవాలని చూస్తున్నాడు. అది జరగదు. ఎందుకంటే అందులో వీళ్ళు చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటంటే మెగా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలనుకోవడం. వీళ్ళందరూ చేసేదే బిజినెస్. టోటల్గా వీళ్ళందరూ బిజినెస్ పర్సన్సే. వీళ్ళతో నేను ఎందుకు బిజినెస్ చేయకూడదు? వీళ్ళు ఏమైనా సంతర్పణలు చేస్తున్నారా? ఉచిత సర్వీసులు చేస్తున్నారా? ఇండస్ట్రీని కాపాడాలని చూస్తున్నారా? లేదు కదా. వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు. ఏదైనా సరే, అంటే ఎవరినైనా తొక్కి పైకి రావాలనుకుంటున్నారు. వీళ్ళని ఏంటి కనికరం చూపించేది? వీళ్ళనే ఎందుకు నేను టార్గెట్ చేసుకుని వీళ్ళతో ఎందుకు బిజినెస్ చేయకూడదు? చేయాలనా లేదా? ఖచ్చితంగా వాళ్ళు చేసే తప్పులను ఎండగడుతున్నాను. అబ్బా, నేను వాళ్ళనేది ఇబ్బంది పెట్టట్లే. ఇదిగో మీరు తప్పు చేస్తున్నారు, ఈ తప్పులు చేయకూడదు. ఎట్లా చేస్తారు సినిమా ఇండస్ట్రీలో ఉండి? ఇదే కదా నేను క్వశ్చన్ చేసేది. చాలామంది కాలుతోంది, ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెడుతున్నారు. ఏంటి మీ మెసేజ్ పెట్టడం వల్ల ఏంటి ఉపయోగం చెప్పు? నేను ప్రతిదీ లీగల్గా మాట్లాడుతున్నా, ప్రతి పాయింట్ లీగల్గా మాట్లాడుతున్నా. చిన్న సినిమాలు దొక్కేస్తారా? చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా చూస్తారా? థియేటర్లు ఇవ్వకపోతే మేము సోషల్ మీడియా వాళ్ళు వదులుతాం బా. మావాడు ఎవడో చెప్పాడు, అసలు థియేటర్లు నువ్వు ఎక్కడ ఏ కాలంలో ఉన్నావు అది ఇది అని చెప్పేసి. ఈ కాలంలోనే ఉన్నా, ఇక్కడే ఉన్నా. చిన్న సినిమా థియేటర్ వరకు వెళ్ళకూడదా ఏంది? అదే అఫ్కోర్స్ ఆక్యుపై చేశారనుకో, దానికి పోను ఇంకా ఉంటాయి కౌంటర్లు. ఎందుకు ఆక్యుపై చేస్తారు? ఎవడబ్బో సొమ్ము సినిమా ఇండస్ట్రీలో? మేము అన్ని లీజులు తీసుకున్నామంటే ఎవడు తీసుకోమన్నాడు? తీసుకున్నప్పుడే అంటే చిన్న సినిమాకు ప్రయారిటీ ఇవ్వాలి. స్పెషల్ షో అని చెప్పేసి ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు చిన్న ప్రొడ్యూసర్లు. ఏమైనా చేసావా దిల్ రాజు అన్న? ఎంతవరకు బిజినెస్ లాగే అంటావు. నీ బిజినెస్లు ఉంటే ఏమైనా బయట చేసుకోబ్బా. సినిమా ఇండస్ట్రీలో దేనికి? అందరికీ నువ్వు కరెక్ట్గా సమపాలంగా సమానంగా అన్నీ చేయగలిగితే సినిమా ఇండస్ట్రీలో చేయి బిజినెస్లు. మీ బిజినెస్లు అంటారు ఎంతసేపు. ఏం బిజినెస్లు? చేసుకోండి, బయట చేసుకోండి. మరి అన్నీ ఆక్యుపై చేసి పడేసి ఇక్కడ ఇది ఇలాగే ఉంటుంది మీ రూల్సా? ఒకటి, సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అందరికీ న్యాయం జరిగే విధంగా మీరు బిజినెస్ చేసుకోండి, ఎవ్వరు కాదనరు. దిల్ రాజు అన్న, నేను అడుగుతున్నాను, ఈ అల్లు మాయ్య, సురేష్ బాబు గారు వీళ్ళందరూ కలిసి QQFలో ఎందుకు కట్టాలబ్బా? మేము ఎందుకు కట్టాలి చెప్పు? ఆ ఛార్జెస్ మేము ఎందుకు కట్టాలి? సౌండ్ ఉండదు, సైలెన్స్. ఏంటంటే వ్యూహాత్మకంగా సైలెన్స్ మెయింటైన్ చేయడం. ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి చిన్న ప్రొడ్యూసర్లు అడుగుతున్నారు. నోర్లు పోయాయి వాళ్ళకు, అడిగి మీరేం పలకరు.
గట్టిగా మాట్లాడమని మూసేస్తారు. ఇప్పుడు నాలాంటి మూయగలరా? అయ్యే పనేనా? తప్పబ్బా, మీరు చేస్తున్న తప్పులు ఇవన్నీ. ప్రతి చోట మీదే అంటే ఎట్లా? ఇప్పుడు ఏకంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. హౌ? ఎలా సాధ్యమవుతుంది అది? అయ్యే పని కాదు కదా. అంటే చెప్తున్నా కదా, పోయే కాలం వస్తే ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయి. నేను రాజకీయాలు మాట్లాడకూడదు అనుకుంటా, కానీ వద్దులే, ఎందుకు గోల. పోయే కాలం వస్తే ఈ ఈ పద్ధతులు ఇలాగే ఉంటాయి. మరి దిల్ రాజుకి ఏం పోయే కాలం? మంచిగా ప్రొడక్షన్లు చేస్తున్నారు. ఎంతోమంది డైరెక్టర్లను పరిచయం చేశాడు, ఎంతోమంది ఆర్టిస్టులను పరిచయం చేశాడు, మంచి మంచి ప్రొడక్షన్ చేశారు, పేరు వచ్చింది, డబ్బు వచ్చింది, డిస్ట్రిబ్యూషన్ వింగ్లో ఉన్నారు. చిన్న సినిమాలకు అరే బాబు ఇంత సంపాదిస్తున్నారు, ఇంత నెత్తినేసుకుంటున్నారు, చిన్న సినిమాకి ఎందుకు సపోర్ట్ చేయరు? దేనికి సపోర్ట్ చేయరు? సపోర్ట్ చేస్తే మీ ఆస్తులు ఏమైనా కరిగిపోతాయా? ఒక చిన్న స్పేస్ అబ్బా, థియేటర్లు ఇచ్చి ఇదిగో ఈ స్పెషల్ షో వేసుకుంటారా బాబు, బతకండి అని చెప్తే ఎంత బాగుంటుంది. ఎందుకు ఆ మనసు రావట్లేదు అంటున్నా నేను. వీళ్ళందరూ చేసేది బిజినెస్లు అబ్బా, అందరూ బిజినెస్లే చేస్తున్నారు. ఊరకు నా మీద కామెంట్ పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. నేను వాటిని పట్టించుకుని అసలు నేను అవి నిజాలు చెప్తున్నాను రా, వినని తిని చావండి. వీళ్ళంతా పక్క పైత్యం పోయి బిజినెస్లు చేస్తున్నారు. పైగా మెగా ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తున్నారు. నేను మెగా ఫ్యామిలీని అంటే నువ్వు మెగా ఫ్యామిలీ కుక్కవు బాతువు అంటుంటారు. ఏంది పెంట? మెగా ఫ్యామిలీ ఇన్స్పిరేషన్ లేకుండా ఎవడొచ్చాడు చెప్పు సినిమా ఇండస్ట్రీకి? మాట్లాడేవాడికి కూడా చెప్తున్నాను, మీరు రాలేదా ఇన్స్పిరేషన్ తీసుకురా? మెగాస్టార్ సినిమాలు చూడలే? ఎంత గొప్పగా ఎదిగారు ఆయన. వాళ్ళు చేతనైంది వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. బిజినెస్ని హస్తగతం చేసుకున్నది అల్లుమయ్య, దిల్ రాజు. వీళ్ళు సినిమా ఇండస్ట్రీ సంకనాగిపిస్తున్నారు. సంకనాగిపించడమే కాకుండా ఒక మహావృక్షాన్ని కూల్చాలని చూస్తే ఊరుకుంటామా? దేనికి? ఏంది ఏంది పైత్యం అంటున్నా. మాట్లాడేవాళ్ళు లేరనే? వద్దన్నా, ఎక్కువ ఎక్కువ మరీ దారుణంగా లైన్ దాటి వెళ్ళిపోకూడదు ఎప్పుడు కూడా. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మీరే, కౌన్సిల్ మీరే, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ మీరే, సెన్సార్ దగ్గర మీరే, మొత్తం అంతా హస్తగతం చేసుకున్నారు తెలుసా? లాక్డ్. మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా దిల్ రాజు హ్యాండర్లో ఉంది తెలుసా మీకు? ఆయన ఏం చెప్తే అది చేయాలి, ఏం లేదంటే అది లేదు. నాలుగు రోజులు అంటే ఏళ్ళ కింద జారిపోతుంటారు అనమాట, పుసుకుని ఆయన దొరకం మేము. నాకు తెలుసు ఇప్పుడు ప్రొడ్యూస్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఉన్నాయి 30వ తేదీ, ఆగస్టు 30 అనుకుంటా. నేను వేతి ఇట్టు చూస్తాడు అనుకుంటా దిల్ రాజు అన్న. చూస్తే ఏమవుతుందన్న? ఏం కాదన్న. నిజాలు మాట్లాడేటప్పుడు ఎక్కడైనా తిరుగుతాడు, ఏమైనా మాట్లాడతాడు. తప్పన్న, మీరు చేస్తున్నది తప్పు తప్పు తప్పు. చిన్న సినిమా మీద మీరు ఉక్కుపాదం వేసి తొక్కాలని చూస్తున్నారు. తప్పు. తిరుగుబాటు స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీకు అర్థం కావడంలే, తిరుగుబాటు స్టార్ట్ అయితే తట్టుకోలేరు. చిన్నవాళ్ళు ఒక్కసారిగా స్ప్రెడ్ అయిపోయి దావానంలో సోషల్ మీడియా అంతా వ్యాపించేసి దిల్ రాజు నువ్వు చేసే తప్పు అని చెప్పేసి అన్నారనుకో, ఏంది పరిస్థితి? వాయించేస్తారు. చూసుకోవాలన్నా బిజినెస్ లాగే చేయండి, కానీ మరీ ఇంత పైతిమికి చేయకూడదు అంటున్నా. వీళ్ళందరూ చేసేది బిజినెస్లే. కళ్ళు తెరవండి. ఇది ఒక మెగా ఫ్యామిలీ సమస్య కాదు, సినిమా ఇండస్ట్రీ సమస్య. రామ్ చరణ్ అనే మనిషిని దొక్కాలనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ అనే మనిషిని దొక్కాలనుకుంటున్నారు, టోటల్గా మెగా ఫ్యామిలీని దొక్కాలనుకుంటున్నారు. వాళ్ళకు ఆన్ టైం థియేటర్ రాకుండా చేయాలనుకుంటున్నారు. వాళ్ళతో సినిమాలు చేసే వాళ్ళకి అంటే రెవెన్యూ జనరేట్ చేయకుండా చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు అనమాట. ఒక వారం ఇష్టం వచ్చినట్టు ఆపి కంగాలం చేసేస్తే ఆ ప్రొడ్యూసర్ సంకనాగిపోతారు, మళ్ళీ సినిమాలు చేయలేరు. మెగా ఫ్యామిలీతో సినిమాలు చేయాలంటే భయపడే స్థాయికి తీసుకురావాలని చూస్తున్నారు. అది తప్పు అంటున్నా, అది తప్పు. మీరు ఎదగాలనుకోవడం తప్పు కానే కాదు. సింపుల్గా మీరు చేయాల్సింది అంటే మెగా ఫ్యామిలీది ఆ ఇష్యూ పక్కన పెట్టండి, తొక్కడం చేయడం వద్దు. నేను డైరెక్ట్గా చెప్తున్నా, చిన్న సినిమాకు స్పేస్ ఇవ్వండి, స్పెషల్ షో ఇవ్వండి, థియేటర్లు ఇవ్వండి, దాని బతుకుతుంది. చిన్న సినిమాను బతకనివ్వండి. చిన్న సినిమాను బతకనిస్తే ఇంకా 4 మంచి సినిమాలు వస్తాయి. మూడోది ఏంటంటే వీళ్ళు చేసే తప్పు ఏంటంటే వచ్చిన టాలెంట్ వచ్చినట్టు చెక్కులు ఇచ్చేసి వీళ్ళు గీతార్ట్స్లో కూర్చోబెడుతున్నారు. సినిమాలు చేయనివ్వరు, వాళ్ళు బయటికి రానివ్వరు, వాళ్ళు సినిమాలు చెయ్యరు.
వాళ్ళ టాలెంట్ ఉన్నా కూడా సంకనాగిపోతున్నారు. ఎప్పుడు తెలుసుకుంటారా మీరు? కామెంట్లు పెట్టుకోవడం వల్ల ఎందుకు? దేనికి? నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఎవడు ఇట్లా కామెంట్ పెట్టరు. నేను పచ్చి నిజాలు చెప్తున్నాను. గుండు బాస్ పచ్చి నిజాలు చెప్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి సావండి. వాళ్ళు మొత్తం సినిమా ఇండస్ట్రీని సంకనాగిపిస్తున్నారు. మీకు అర్థం కావడంలే. అర్థం చేసుకొని బయటకు వస్తారని అనుకుంటున్నాను. గుండు బాస్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో ఎవరైనా కమ్యూనికేషన్కి రావచ్చు. మీ వాయిస్లు వినిపించవచ్చు. అది పాజిటివ్ అనుకో విని దాని తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తాను. నెగిటివ్ అనుకో మీరు పంపే వాయిస్ మెసేజ్లతో సహా మళ్ళీ వీడియోలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే నేను ఎవ్వరికీ భయపడను. నేను చెప్పేది నిజం. వారణాసి సూర్య ఈ గుండు బాస్ నిజాలే చెప్తాడు. తప్పు చెయ్యడు, మాట పడడు ఈ గుండు బాస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. మీ వారణాసి సూర్య @ గుండు బాస్. థ్యాంక్ యూ.